హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నానన్నమాట. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే వీడియో అప్లోడ్ చేస్తే అంటే ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, టైమింగ్ తెలియదు. కొంత ఆడియన్స్ కు టైమింగ్ తెలియదు అనమాట. అంటే టైమింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్లైన్ లో ఏమైనా టైమింగ్ ఉంటుందా, సో మన వైటిస్ట్ లో ఏమైనా టైమింగ్ ఉంటుందా అంటే టైమింగ్ ఉంటుందండి. అక్కడ కూడా టైమింగ్ ఉంటుంది, మన యూట్యూబ్ లో కూడా టైమింగ్ ఉంటుంది. సో ఎక్కడ కూడా టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ టైమింగ్ ఉంటుంది, మనకు వైట్ స్టూడియోలో టైమింగ్ ఉంటుంది, అయితే యూట్యూబ్ లో టైమింగ్ ఉంటుంది అనమాట. మనం వైట్ స్టూడియోలో టైమింగ్ అయితే తెలుసుకుందాం. ఎలా టైమింగ్ తెలుసుకోవాలంటే వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో కొంత ఆడియన్స్ కి అయితే తెలియదు కాబట్టి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటంటే టైమింగ్ గురించి అయితే మాట్లాడుతున్నా. సో ఈ వీడియో మొత్తం టైమింగ్ గురించి అయితే మాట్లాడతా. సో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది వీడియోలో ఏముంది అనేది, మీకే తెలిసిపోతుంది టైమింగ్ గురించి అయితే. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ ఇచ్చుకోండి. ఓకే గాయస్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోతాను. సో ఇట్లా వైట్ స్టూడియో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ అయితే నేను లాగిన్ అయ్యాను. సో ఇక్కడ నేను కంటెంట్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ కంటెంట్ కాదు కదా, సారీ, అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ అనలిటిక్స్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ సింపుల్లీ మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, ఓవర్ వ్యూ కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, ఆడియన్స్ కనిపిస్తుంది, రెవెన్యూ కనిపిస్తుంది. అంటే మీకు మానిటేషన్ అయితే రెవెన్యూ కనిపిస్తుంది, లేదా రెవెన్యూ అయితే కనిపించదు అనమాట. నాకు ఇక్కడ మానిటేషన్ అయింది కాబట్టి రెవెన్యూ ఆప్షన్ అయితే మనకు సో ఇక్కడ అవైలబుల్ ఉంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు టైమింగ్ ఎక్కడ ఉంటుంది, చాలా ఆడియన్స్ కు కన్ఫ్యూజన్ లో అనమాట. అంటే అన్నయ్య వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, సో మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయా, లేదా మధ్యాహ్నం అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయా, అండ్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో వీక్లీలో మీరు ఏం చేస్తారంటే అంటే టైమింగ్ అన్ని టైమింగ్స్ ఏమే ఉంటాయి. అంటే కొందరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు వర్కర్స్ ఉంటారు, అండ్ ఇంకా కొందరు ఏం చేస్తారంటే హోమ్ టౌన్ లో అంటే ఇంట్లోనే ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫీమేల్ కానీ గర్ల్స్ కానీ ఇంట్లోనే ఉంటారు, లైక్ ఇంట్లో ఉంటారు, పని చేసుకుంటారు, ఇంట్లోనే ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏ వీడియోస్ చూస్తారు, ఇప్పుడు చూడండి కుకింగ్ వీడియోస్ చూస్తారు, లేదా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చూస్తారు, లేదా కామెడీ వీడియోస్ చూస్తారు. మీరు ఎలాంటి వీడియోస్ తీస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేస్తున్నారా, లేదా కామెడీ వీడియోస్ చేస్తున్నారా, మీ పైన డిపెండ్ ఉంది కాబట్టి, సో మీ కంటెంట్ పైన డిపెండ్ ఉంది కాబట్టి మీ కంటెంట్ కి తగ్గట్టు మీరు ఏ టైమింగ్ లో అప్లోడ్ చేస్తారో మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను సో కొన్ని అంటే ఇప్పుడు చూడండి కుకింగ్ గురించి అయితే చెప్తాను, అండ్ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా చెప్తాను, అండ్ కామెడీ గురించి కూడా చెప్తాను అనమాట. సో ఈ మూడు గురించి అయితే చెప్తాను. సో ఏ టైమింగ్ ఎప్పుడు అప్లోడ్ అయ్యేది మొత్తం చెప్తాను, వీడియో మొత్తం చూడండి అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది అండ్ ఆడియన్స్ ఉంది, ఆడియన్స్ కి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టైమింగ్ మెన్షన్ చేసింది ఏంటిది, సో కొంత ఆడియన్స్ ఎప్పుడు చూస్తున్నారు అంటే ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటున్నారు మనకి ఇక్కడ చూపిస్తా అనమాట. సో ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూపిస్తాను ఏంటది అంటే గాయస్ చూడండి, ఇక్కడ చూడండి వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు మండే టు సండే మనకి ఇక్కడ సో ఇక్కడ డిస్ప్లే అయితే అయింది అనమాట. సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తా కనిపించకండి. 1 2 3 4 5 6 7 డేస్, వీక్లీలో 7 డేస్ ఉంటాయి కాబట్టి సో మనకు మండే టు సండే వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు టైమింగ్ మెన్షన్ చేసింది ఏంటంటే గాయస్ చూడండి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇది వెళ్ళిపోయిందండి, ఇక్కడ మొత్తం పెద్దగా వచ్చింది చూడండి గాయస్. ఇక్కడ మార్నింగ్ 5:59 కు మనకి ఇక్కడ ఆన్లైన్ లో కొద్దిగా తక్కువ ఉన్నారు చూడండి, ఇంత తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ 11:59 ఉండి అంటే మధ్యాహ్నం అనుకుందాం మనం, అంటే 12 అయితే మధ్యాహ్నం అవుతుంది కదా, మధ్యాహ్నం నుంచే స్టార్ట్ కదా, సో మధ్యాహ్నం అనుకుందాం. అండ్ ఇక్కడ మనకు మండే అయితే చాలా మంచిగా చూస్తున్నారు, ఇక్కడ పర్పల్ కలర్ అనేది. సో ఇక్కడ 2 బాక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఈ మండే అయితే చాలా మంచిగా అంటే 12 మధ్యాహ్నం 12 అనుకుందాం అనమాట. సో ఇక్కడ మధ్యాహ్నం అయితే చూస్తున్నారు అంటే ఎప్పుడు మండే అనమాట. సో ఇక్కడ ట్యూస్డే చూసుకుంటే కాదు ఇక్కడ చూస్తలేరు, ట్యూస్డే మొత్తానికి లేరు అనమాట. ఇక్కడ వెడ్నెస్డే అండ్ ఇక్కడ చూడండి వెడ్నెస్డే 12 కి ఒక బాక్స్ అయితే ఉంది అనమాట. అండ్ ఇక్కడ థర్స్డే చూసుకుంటే ఏం లేదు, అండ్ ఫ్రైడే చూసుకుంటే ఏం లేదు, అండ్ ఇక్కడ సాటర్డే చూసుకుంటే ఏం లేదనమాట. అండ్ ఇక్కడ సండే చూసుకుంటే 12 o'clock మంచిగా చూస్తారు అనమాట. సో అప్పుడు మంచిగా చూస్తారు. సో ఇక్కడ మనకు ఈవినింగ్ చూసుకుంటే కాదు ఇక్కడ 17:59 అనమాట. 17:59 అంటే 13 14 15 16 17 అంటే 3 5 6 o'clock అనుకుందాం. 6 o'clock నుండి అనమాట. 6 o'clock నుండి మనకు చాలా మంచిగా చూస్తున్నాం చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ ఇంతవరకు అంటే నైట్ వరకు మంచిగా చూస్తున్నాం అనమాట. సో అప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి అన్నమాట. ఎప్పుడు అంటే అన్ని వారాలు, ఇప్పుడు అన్ని వారాలు కూడా మంచిగా 6 నుండి మంచిగా వస్తున్నాయి అనమాట. అన్ని వారాలు అప్లోడ్ చేసుకోవచ్చు, అందరూ ఆన్లైన్లో ఉంటారు అనమాట. ఎప్పుడు నుంచి ఈవినింగ్ 6 o'clock నుండి అందరూ ఆన్లైన్లో ఉంటారు అనమాట. అంటే అన్ని వీడియోస్ మనకు పబ్లిక్ అయితే కాబట్టి మీరు ఎప్పుడు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ నేను మొత్తం చెప్తాను చూడండి, మొత్తం చూసుకుంటే కాదు ఇక్కడ మీరు ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే సో మొత్తం తీసేస్తుంది చూడండి కాదు ఇక్కడ. సో మనం ఇప్పుడు చూసుకుంటే కాదు ఇక్కడ మధ్యాహ్నం 2 o'clock అప్లోడ్ చేస్తే కుకింగ్కి అయితే చాలా ఆడియన్స్ అయితే ఫీమేల్ కానీ చాలా ఆడియన్స్ అయితే చూస్తారు. అంటే కుకింగ్ వాళ్ళు అయితే మధ్యాహ్నం 2 o'clock అప్లోడ్ చేస్తే మంచిగా చూస్తారు. అంటే ఎందుకోసం అంటే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు వాళ్ళకు వర్క్ మొత్తం హోమ్ వర్క్ ఉంటాయి కదా, హోమ్ వర్క్ ఉంటాయి కాబట్టి
మొత్తం హోంవర్క్ చేసుకునే వరకు 12 అవుతుంది. 12 నుండి అండ్ 2 వరకు మంచిగా అంటే రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత 2 నుంచి 3 వరకు అయితే మంచిగా చూస్తారని అయితే చెప్తాను. అంటే మధ్యాహ్నం 2 నుండి 3 వరకు మంచిగా చూస్తారు. 3 నుండి 4 వరకు చూడాలన్నమాట. సో అది స్కిప్ చేస్తారన్నమాట. సో మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారంటే 12 నుంచి 2 వరకు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. 12 నుండి 2 వరకు అంటే కుకింగ్ వాళ్ళది అనమాట. ఎక్స్పెరిమెంట్ కూడా సేమ్ యాస్టిస్ టైం అనమాట. ఎక్స్పెరిమెంట్ కానీ ఇప్పుడు కామెడీ కానీ సో వీళ్ళందరూ చూస్తారు. ఎందుకోసం అంటే ఫీమేల్ కి ఏం కావాలి, ఎక్స్పెరిమెంట్ కావాలి, లేదా కామెడీ కావాలి, లేదా కుకింగ్ ఛానల్ కావాలి. ఈ 3 టైప్ ఆఫ్ ఛానల్స్ అని కంప్లీట్లీ సో వాళ్ళు చూస్తారు అనమాట. ఫీమేల్స్ అంటే మన హోమ్ టౌన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రం కంప్లీట్లీ ఫీమేల్స్ అయితే చూస్తారు అనమాట. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ 6 o'clock నుండి సో 9 o'clock 10 o'clock వరకు కంప్లీట్లీ చూస్తారు అనమాట. అంటే ఆ టైమింగ్ చాలా బెస్ట్ టైం అనమాట. అంటే బాయ్స్ మేల్ అనమాట. బాయ్స్ అయితే ఆఫీస్ నుండి 6 నుండి 7 మధ్యలో అయితే వచ్చేస్తారు కాబట్టి 6 కి అయితే మనం పబ్లిక్ చేసేయాలి వీడియో. మన వీడియో పబ్లిక్ చేసేస్తే 6 నుండి 10 వరకు అయితే మంచిగా వ్యూస్ అయితే వస్తాయి నేనైతే చెప్తాను అనమాట. సో అప్పుడు మీరైతే ఆఫీస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సో 6 నుండి 10 వరకు అయితే చూస్తారని నేనైతే చెప్తాను అనమాట. అండ్ మీరు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తే మధ్యాహ్నం అప్లోడ్ చేయండి అండ్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తే ఈవినింగ్ అప్లోడ్ చేయండి అనమాట. సో మార్నింగ్ 7 o'clock అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు. అది అప్లోడ్ చేయకండి అనమాట. మధ్యాహ్నం 12 o'clock నుండి 2 o'clock అప్లోడ్ చేయండి, లేదా 6 o'clock నుండి 7 o'clock మధ్య అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. బెస్ట్ టైమింగ్ ఏంటంటే మధ్యాహ్నం 12 o'clock నుండి 2 o'clock వరకు అండ్ ఈవినింగ్ 6 o'clock నుండి 7 o'clock వరకు ఇది బెస్ట్ టైం అనమాట. అప్పుడు మీరు పబ్లిక్ చేయండి, 100% మీకు వ్యూస్ వస్తాయి అనమాట. అన్ని ఛానల్స్ వాళ్ళు అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళు సేమ్ యాస్టిస్ టైం అనమాట. 12 నుండి 2 వరకు అండ్ ఈవినింగ్ 6 నుండి 7 వరకు ఆ టైమింగ్లో మీరు వీడియో పబ్లిక్ చేయండి, 100% మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.